నమస్కారం, ఇది మీ కైజర్ న్యూస్. ప్రస్తుతం అయితే మన తెలంగాణలో హైదరాబాద్లో బర్డ్ ఫ్లూ వచ్చిందని చాలామంది చికెన్ తినడం అనేది ఆపేస్తున్నారు. దీని కారణంగా చికెన్ షాప్ ఓనర్స్కి అలానే హోల్సేల్ చికెన్ మార్కెట్లకి చాలా నష్టం అనేది జరుగుతోంది. ప్రస్తుతం అయితే నేను మాట్లాడినంత వరకు అన్ని చికెన్ షాప్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీర్మానించి చెప్పేది ఏంటంటే తెలంగాణలో హైదరాబాద్లో వీళ్ళు ఇప్పుడు దాకా ఒక్కటి కూడా బర్డ్ ఫ్లూ వచ్చిన కోడిని అయితే చూడలేదు. అలానే ఇక్కడ వెనకాలనే మనకి అంబర్పేట పౌల్ట్రీ మార్కెట్ అనేది ఉందన్నమాట. ఇక్కడ వాళ్ళైతే రోజుకి 1500-1000 కోళ్ళని చూసారు మనుషులు. వీళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఒక్క కోడి కూడా ఇప్పుడు దాకా వీళ్ళు బర్డ్ ఫ్లూతో అయితే చూడలేదంట. కానీ ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఉంది అని అందరూ అనడంతో వీళ్ళకి విపరీతమైన నష్టాలు అనేవి అయితే కలుగుతున్నాయి. ఆ విధంగానే వీళ్ళు చెప్పేది ఏంటంటే కేవలం సోషల్ మీడియాలో బర్డ్ ఫ్లూ వచ్చింది అని అందరూ చెప్పడం, దానివల్ల మాత్రమే అందరూ భయపడుతున్నారని, హైదరాబాద్లో అయితే ఎటువంటివి జరగలేదని చెప్తున్నారు. చనిపోయిన కోళ్ళు ఏవైతే ఉన్నాయో విజయవాడకు చెందినవి, ఆంధ్రాకి చెందినవి, కానీ తెలంగాణలో అయితే ఒక్క కోడి కూడా మరణించలేదు. మాకు తెలిసినంతవరకు అయితే మేము ఒక్కొక్క షాప్ వాళ్ళు 3 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు ఇక్కడే ఉన్నవాళ్ళు అనమాట. వాళ్ళు చెప్పేది ఏంటంటే మేమైతే ఎప్పుడు కూడా ఈ మధ్యకాలంలో ఒక్క కోడికి కూడా బర్డ్ ఫ్లూ రావడము, బర్డ్ ఫ్లూతో మరణించడం అనేది మాత్రం మేము ఎప్పుడు గమనించలేదని చెప్తున్నారు. అలానే ఈ జరుగుతున్న నష్టానికి ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కొంచెమన్నా సహాయం అనేది చేస్తే వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్తున్నారనమాట. ఎందుకంటే రోజుకి 5000-7000 సంపాదించుకునే ఒక చికెన్ షాప్ వాడికి కనీసం 1000 రూపాయలు కూడా రావట్లేదు. తక్కువ డబ్బుతో రెంట్లు కట్టుకోవడానికి కానీ ఏమన్నా చేసుకోవడానికి కానీ చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఏ విధంగా అన్నా కానీ కుదిరితే కొంచెం మాకు సహాయం చేయండి. అలానే ఒకవేళ ఇది స్కామే అయి ఉంటే, ఒకవేళ ఇది నిజంగానే బర్డ్ ఫ్లూ అనేది లేకపోతే దాన్ని తొందరగా అందరికీ చెప్పి మాకు జరుగుతున్న దాన్ని కాపాడండి అని చికెన్ షాప్ ఓనర్లు అయితే రిక్వెస్ట్ చేసుకుంటున్నారు గవర్నమెంట్. చాలా లాస్. 10 days నుంచి గిరాకీ ఏం లేదు. ఇక మార్కెట్ అంతా డౌన్ అయిపోయింది. ఏం లేదు. రోజు 2 క్వింటాలు అమ్మేటోళ్ళం, ఇప్పుడు క్వింటాలు కూడా అమ్మడానికి ఇంకా వీలు లేదు. రోజుకి 2 క్వింటాలు అమ్మేటోళ్ళ? రోజు 2 క్వింటాలు అమ్మేటోళ్ళు ఇప్పుడు ఏం లేదు. జీరో, అసలు ఏం లేదు. జీరో. ఎన్ని రోజుల నుంచి అన్నట్లుంది? ఒక 10 days నుంచి ఇదే ప్రాబ్లం వస్తుంది. అంతా సోషల్ మీడియా అంతా వైరల్ అవుతుంది. దానివల్ల ఏం ప్రయోజనం ఏం ఉండదు. రైతులు కూడా బాగా లాస్ అయిపోతున్నారు. దీనివల్ల అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. గవర్నమెంట్ కూడా ఏం బర్డ్ ఫ్లూ లేదని చెప్తున్నారు, కానీ జనాల్లో అవేర్నెస్ ఇంకా రాలేదు. మీడియా ద్వారా కూడా కొంచెం అవేర్నెస్ చేయండి. దీని వైరస్ వల్ల ఎలాంటి ఉపయోగం ఏమీ లాస్ లేదు. ఇది కామన్గా ఇయర్లీ వైజ్గా వచ్చే డిసీజులే. దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. తినొచ్చు, అందరూ ధైర్యంగా తినొచ్చు. ఇప్పుడు అంతా బర్డ్ ఫ్లూ వస్తుందని అందరూ అంటున్నారు. కాబట్టి బర్డ్ ఫ్లూ వల్ల ఏంటంటే అందరికీ లాసే వస్తుంది. సేల్ బి చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు మాకు ఏంటంటే కొంచెం లాసులనే నడుస్తుంది. కాబట్టి గవర్నమెంట్ కొంచెం ఏదో చూసి మాకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళు ఏదైనా చెప్పాలి కదా మాకు, ఎందుకంటే కొంచెం లాసులనే నడుస్తుంది సార్. హోటల్లో బి సేల్ లేదు, బయట ఎక్కడ పోయినా బర్డ్ ఫ్లూ అంటున్నారు. ఆ బర్డ్ ఫ్లూ వల్ల గిరాకుల్లో ఏం లేవు. మాకు చాలా ఇబ్బంది ఉంది. మాకు షాప్లో రెంట్ కిరాయి కట్టలేకపోతున్నాము. అందుకనే మేము అట్లా అని లాస్ ఏం సార్, బిజినెస్ నడవట్లేదు. జనాల లోపల భయం పోవట్లేదు. అసలు మన దగ్గర లేనే లేదు, కానీ జనాలు నమ్మట్లేదు. నిజంగా ఫ్లూ ఉందా అని ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తారు. మార్కెట్ సేల్స్ అవ్వట్లేదు, గిరాకీ రావట్లేదు. దాని ప్రభావం మా మీద ఖచ్చితంగా ఉంది. మరి గవర్నమెంట్ నుంచి మీకు ఏమన్నా లభిస్తుందా? ఏమన్నా అంటున్నారా, ఏమన్నా ఇస్తామని? ఇప్పటి వరకు ఏ సమాచారం లేదు సార్. మార్కెట్ అయితే డల్ ఉంది. ఇంకా సాయం చేస్తే వాళ్ళ ఆలోచన అది. ఇప్పుడు దాకా ఎంత ఉండొచ్చండి లాస్ మీకు? 2 వారాల నుంచి మార్కెట్ జీరోనే ఉంది సార్. అంతకుముందు అయితే ఏ రోజు సేల్ ఆ రోజు బాగానే ఉండే, కానీ 2 వారాల నుంచి అయితే మార్కెట్ లేదు. భయపడుతున్నారు జనాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మా దగ్గరికి వస్తే సేల్స్ అవుతాయి, మా దగ్గరికి రావట్లేదు. అంటే ఇది కేవలం సోషల్ మీడియా వల్లనే వచ్చిందంటారా? సోషల్ మీడియాలో జర ఎక్కువ వైరల్ చేస్తారు. దీనివల్ల రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. దీన్ని దయచేసి ఎక్కువ వైరల్ చేయొద్దని కోరుకుంటున్నా. మరి ఇప్పుడు మీకు జరుగుతున్న లాస్ ఏదైతే ఉందో గవర్నమెంట్ నుంచి ఏమన్నా మనీ కానీ ఏమైనా వస్తున్నాయా? మా షాప్స్కి ఎలాంటి మనీ అంటూ ఏం రాదు, కానీ రైతులకు ఏమన్నా వాళ్ళు సాయం చేస్తే రైతులు బాగుపడతారు అంతే. ఇంకా 10 days నుంచి సేల్స్ కంప్లీట్గా డౌన్ అయిపోయినాయి. జీరో సేల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏం లేదు. పొద్దున్న నుంచి కనీసం ఒక 1000 రూపీస్ కూడా సేల్ చేయలేకపోయినాం. దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇట్లే 1 మంత్ ఎఫెక్ట్ ఇట్లా ఉంటే రెంట్లు అన్నీ మీన పడిపోతాయి. ఇప్పుడు మామూలుగా ఒక రోజులో ఎంత సంపాదిస్తారన్న?
ఎంత మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు కూర్చుంటే ఒక 2000 3000 అంతకుమించి ఎక్కువ ఏం లాభాలు ఏం లేవు ఇందులో. ఏమనంటే మీడియా వాళ్ళు అది ఇది అంటారు, ఇన్స్టాగ్రామ్లు అది ఇది అని చెప్తున్నారు, కానీ అన్నీ చెప్పినా వేస్ట్ సార్. ఎందుకంటే కార్పొరేట్ వాళ్ళు వచ్చి చెప్పాలి కదా సార్, ఏం భయం లేదని. వాళ్ళు దాని గురించి ఏదైనా చేయాలి కదా సార్, ఇట్లా బర్డ్ ఫ్లూ లేదని చెప్పి. ఏమైనా రేవంత్ రెడ్డి గారికి కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? అలాంటివి ఏం లేదు, వాళ్ళే ముందుకై దీని గురించి అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మాకంటూ కొంత సాయం సపోర్ట్ జరుగుతుంది. ఏదైనా చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మా రేవంత్ రెడ్డి అన్న ఈ బర్డ్ ఫ్లూ వల్ల మంచి స్పందన ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా రేవంత్ రెడ్డి అన్నని. అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఇలానే చికెన్ వల్ల కరోనా వస్తుందంటే కేసీఆర్ తిని చూపించాడు కదా. అవు సార్, కేసీఆర్ సార్ వీళ్ళు రోడ్డు మీద ప్రచారం చేసి కొంచెం కరోనా టైంలో కేసీఆర్ చేసిన పనులకు ఇట్లా చికెన్ గురించి చెప్పింది కదా. మా రేవంత్ రెడ్డి అన్నవి దీని గురించి కొంచెం ఏమైనా చేయాలని నేను అనుకుంటున్నా సార్. మళ్ళీ యథావిధిగా మళ్ళీ చికెన్ తినాలని పబ్లిక్ భయపడకుండా ఉండాలి. అట్లా భయం ఉండొద్దు. చికెన్ ఏంటంటే మళ్ళీ యథావిధిగా తింటేనే మళ్ళీ మాకు సేల్ గీల్ అంతా పెరుగుతుంది, పబ్లిక్ బి నమ్మకం కుదురుతుంది. ఆ పబ్లిక్లో బి ఏంటంటే భయం పుట్టుకున్నాక ఏదైనా పోవాలంటే కష్టం సార్. ఇప్పుడు ఏదైనా ఒకసారి అన్నా బాగా. మీరు ఎక్కడెక్కడ సప్లై చేస్తారన్నా? అంతా హోటల్ సప్లై చేస్తాం సార్ మేము. హోటల్ సప్లై వాళ్ళు కూడా తక్కువ తీసుకుంటున్నారు? వాళ్ళు చాలా తక్కువ తీసుకుంటారు సార్ వాళ్ళు.